హలో నమస్తే. తమిళనాడులో నిన్న ఒక స్కూల్ ఫీజు ఐ మీన్ స్కూల్ ఫీ నియంత్రణ చట్టం ఒకటి తీసుకొచ్చారు తమిళనాడులో. ఇండియా బ్లాక్‌కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ గారు తీసుకున్నటువంటి ఒక ఫెంటాస్టిక్ నిర్ణయం ఏందంటే, ఒక బిల్లు పాస్ చేశాడు. ఏంది ఆంధ్రప్రదేశ్ ఏది ఒక నార్మల్ జీవో కాదు. బిల్లు పాస్ చేశారు అసెంబ్లీలో. ఆ బిల్లు ఏం పాస్ చేశారంటే, ఒక 7 కమిటీ మెంబర్స్‌ని పెట్టి ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుని నియంత్రించడానికి ప్రైవేట్ స్కూల్లో మీరు ఎలాంటి ఫీజు పెట్టాలి అనేది మీరు డెసిషన్ తీసుకోండి అని ఒక 7 మెంబర్ కమిటీని ఫామ్ చేస్తూ ఒక చట్టం చేశారు నిన్న. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు దానికి ఒక చైర్మన్గా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటాడు. దానికి చైర్మన్గా రిటైర్డ్ హైకోర్టు జడ్జి చైర్మన్. దాంట్లో ఒక పేరెంట్ టీచర్స్కి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక అతను ఉంటాడు. ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్స్ నుంచి ఆ సెక్టార్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ని తీసుకుంటారు. చీఫ్ ఇంజనీర్ ఒక అతన్ని తీసుకుంటారు. అంటే పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే ఆ స్కూల్ బిల్డింగ్స్ అవన్నీ దానికోసమని. గవర్నమెంట్ ఆఫీసరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఉంటారు. సో వీళ్ళందరూ 7 కలిపి ఒక టీం వేశారు. ఈ టీం ఏం చేస్తారంటే, వాళ్ళు రేట్లు ఫిక్స్ చేస్తారు. ఒక ప్రైవేట్ స్కూల్కి ఎంత ఫీజు ఉండాలని ఫిక్స్ చేస్తారు. అవన్నీ కూడా ఆ ఫీజుకి ఫిక్స్ అవ్వాలి. దీంట్లో ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటంటే, ఈ చట్టంలో 3 సంవత్సరాల వరకు ఆ ఫీజులు కదిలించడానికి లేదు అని ఫిక్స్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఫిక్స్ అయిపోయే ఫీజు 3 years ద ఫీజ్ చేంజ్ అవ్వడానికి లేదనే విధంగా పెడుతున్నారు. ఎందుకంటే పేరెంట్స్కి ఒక అవగాహన ఉండాలి, మన పిల్లలకి ఎంత ఫీజు కట్టాలి, ఎంత వస్తాయి అనేది. సడన్గా బర్డెన్ అవుతుందని పేరెంట్స్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో వేస్తే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక 20,000 కడుతున్నాం కదా ఈ సంవత్సరం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా ప్రిపేర్ అవుతుంటారు. అప్రాక్సిమేట్గా ఒక 20,000 నేను ఫీజు కట్టాలని అనుకుంటుంటే సడన్గా షాక్ ఇస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ అకాడమీకి వచ్చేసారు, లేదండి మీ స్కూల్ ఫీజు పెంచామండి, 25,000 కట్టాలి, పుస్తకాలకి ఇంకో 2,000 పెరిగినాయి, బ్యాగులకు ఇంకో 2,000 పెరిగినాయి, ఇదిగో ట్రాన్స్పోర్టేషన్ ఒక 3,000 పెరిగినాయి అని చెప్పి మొత్తం 10,000-15,000 సంవత్సరానికి 15,000 పెరుగుతుందని. అసలుకి పేరెంట్స్కి ఏం చేయలేరు. పిల్లోడికి చదువు మాకు వద్దండి. ఇప్పుడు ఏదో ఒక ఇడ్లీ టిఫిన్ అయితే వదిలేండి, నేను భరించలేను, ఒకరోజు నేను అన్నం తినకుండా ఉండగలరు. పిల్లల్ని వదిలేండి నేను చదివించని అనలేరు కదా పిల్లల్ని. సో దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది నీడ్. అసలు ఎడ్యుకేషన్ అనేది ఒక నీడ్ అయితే నీడ్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ అనేవి. అట్లా ఫీజు పెంచుతున్నారని 3 సంవత్సరాలకు ఫిక్స్ అయిపోతున్నాడు స్టాలిన్. 3 years వరకు ₹1 కూడా పెంచడానికి లేదు ఫీజు అని చెప్పేసి ఒక ఫిక్స్ అయిపోతుంది. దట్స్ నెంబర్ 1 పాయింట్ ఈజ్ గోయింగ్ టు పుట్ ఇన్ ద బిల్. అది దానికి సంబంధించి. ప్లస్ పేరెంట్స్కి టీచర్స్కి ఏమంటే స్కూల్ మేనేజ్మెంట్కి 30 రోజులు టైం ఇస్తున్నాడు. దీంట్లో మీకు అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పాలంటే ముందు వాళ్ళు ఫీజు నిర్ణయిస్తారు. 30 daysలో స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మీ అబ్జెక్షన్స్ మొత్తం ఛాలెంజ్ చేయాలన్నా సవాల్ చేయాలన్నా సరే ఆ కమిటీ ముందు మీరు 30 daysలో చేయాలని ఒక క్లాజ్ పెట్టారనమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంక్లూజివ్ పేరెంట్స్ని సాటిస్ఫై చేస్తూ, మేనేజ్మెంట్ని సాటిస్ఫై చేస్తూ, స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఫీజు నియంత్రించడానికి ఒక ప్రయత్నం చేయబోతున్నారు. ఓకే, ఇది జరుగుతుంది. అయితే ఇది అమెండ్మెంట్ యాక్ట్, ఇది స్కూల్ ఫీజు అమెండ్మెంట్ యాక్ట్ 2026 ఇప్పుడు స్టేట్ లెవెల్ కమిటీ ఫామ్ చేసి ఫీజు ఫిక్స్ చేయడం తమిళనాడులో ఇప్పుడు చేశారు. బట్ మన ఆంధ్రప్రదేశ్లో ఇది గతంలోనే ఉంది. ఇది ఆంధ్ర తెలంగాణలో ఇది గతంలో ఉంది. కాకపోతే ఏంటంటే ఆంధ్ర తెలంగాణ వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా ఉంటారనమాట. ఒక గవర్నమెంట్ ఒక చట్టం చేసినప్పుడు లీగల్గా మొత్తం చూసుకొని పక్కగా పకడ్బందీగా ఎందుకు మంచి చేయాలి అనుకున్నప్పుడు పక్కగా చేస్తారండి. ఒక లూజ్గా ప్రజలను మభ్యపెట్టడానికి ఒక స్కీమ్ పెట్టి వాళ్ళకి తెలిసి దీన్ని తీసుకెళ్ళి ఎవడో ఓటేస్తాడని అక్కడికి వెళ్ళిన తర్వాత లూజ్గా ఆర్గ్యుమెంట్ చేసి గవర్నమెంట్ తరఫున ప్రైవేట్ వాళ్ళు లాయర్లను గెలిపించి ఇదిగోండి కోర్టు ప్రకారం మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం క్యాన్సిల్ చేయటం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అంటే వాళ్ళు లూజ్గా ఆర్గ్యుమెంట్ చేశారు, నేనేం ఎలిగేషన్ చేయట్లా, జనరల్గా జరిగేది. బట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా ఫీ రెగ్యులేషన్ సంబంధించిన ఒక జీవో పంపించారు. అంటే అసెంబ్లీలో పాస్ చేశారో లేదు నాకు తెలియదు. ఒక జీవో అయితే పెట్టారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. ఈ జీవోని ఎవరో తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేశారు. హైకోర్టులో వేస్తే హైకోర్టు గవర్నమెంట్ని తిట్టింది. ఏమని, నువ్వు ఎలాగ ఫీజు ఫిక్స్ చేస్తావు, ధరలు పెరుగుతున్నాయి, స్కూల్ మేనేజ్మెంట్లు జీతాలు పెంచాలి, ఎలాగ మీరు
ఆ స్కూళ్ళు ఎలా నడుపుతారు అంత ఫీజులు ఫిక్స్ చేస్తే అలా కుదరదని చెప్పి ప్రైవేట్ మేనేజ్మెంట్కి పాజిటివ్గా అనుకూలంగా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే అర్థం ఏంటంటే ది గవర్నమెంట్ ఫెయిల్ టు ఆర్గ్యూ ప్రాపర్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పూర్ అండ్ మార్జినలైజ్డ్ సొసైటీ అని అర్థం. గవర్నమెంట్ లాయర్లు ఫెయిల్ అయ్యారు, ప్రైవేట్ లాయర్లు వాళ్ళేంది ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఇదిగోండి, ఇదిగో 2020లో ఇది ఉల్లిపాయ ఎంత దూరం, ఇది 10 రూపాయలు ఉంది, ఇప్పుడు మేము 15 రూపాయలు పెట్టి కొనాలి, ఇదిగోండి పెట్రోల్ ఇంత ఉంది, ఇంత కట్టాలి, ఇది కరెంటు బిల్లు పెంచారు, మా ఫీజు కుదరదని వాళ్ళు లాజికల్గా ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. మేనేజ్మెంట్ వాళ్ళు, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫీజు పెంచుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు సోషల్ ఆస్పెక్ట్లో వీళ్ళు కూడా గట్టిగా ఆర్గ్యూ చేయాలి కదా, ఆర్గ్యూ చేయాలి. సో ఏదైనా కానీ కోర్టు ప్రైవేట్ వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇంకోటి రైట్ టు ఎడ్యుకేషన్ ఒకటి ఉంది. వాళ్ళ ఫీజుల దగ్గర కోర్టులకు వెళ్ళి ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఇదిగోండి మాకు ధరలు పెరుగుతున్నాయి, ఇదిగోండి మాకు కరెంటు బిల్లు వస్తుంది, ఇదిగోండి బస్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, మేము ఫీజులు పెంచుకోవాల్సిందే, ఒక్కొక్కటి దగ్గర 2 లక్షలు తీసుకోవాల్సిందే, లేకపోతే మాకు స్కూల్స్ నడపలేమని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి, సరే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రైట్ టు ఎడ్యుకేషన్ ఒకటి పెట్టింది, పేద పిల్లలకు కూడా మీరు అడ్మిషన్స్ ఇవ్వాలి 25% అంటే దాన్ని వైలేట్ చేశారు. ఒక్కడ కూడా అంటే కొన్ని కాలేజీలు ఇచ్చారు, కొన్ని స్కూల్స్ ఇంప్లిమెంట్ చేసి, కొన్ని స్కూల్స్ అసలు ఇంప్లిమెంట్ చేయలేదు రైట్ టు ఎడ్యుకేషన్ మీద. ప్రైవేట్ స్కూల్స్లో పేద పిల్లలకి ఇవ్వాలనేది తీలా ఎత్తేసి చాలామంది చేస్తున్న మరి ఆ స్కూల్స్ క్యాన్సిల్ చేయాలిగా. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ అది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది క్యాన్సిల్ చేయాలి కదా, గవర్నమెంట్ క్యాన్సిల్ చేయదు. ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా పొలిటికల్ బ్యాకప్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎందుకు చేస్తారు, క్యాన్సిలేషన్ చేయరు అన్నమాట. సో ఇదంతా జరుగుతుంది. ఓకే, అందుకని వీళ్ళు 3 ఇయర్స్కి ఫిక్స్ చేసేస్తున్నారు తమిళనాడుకి సంబంధించినటువంటి వాళ్ళు. ఒకటైతే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు స్మార్ట్ టెక్స్, హైటెక్ ల్యాబ్స్ ఈసారి ఇంకా అవన్నీ పెడతారు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా పెట్టారు, అక్కడ వాళ్ళు పెడుతున్నారట. టీచర్ షార్టేజ్ ప్రాబ్లము, రిక్రూట్మెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. డిజిటల్ గవర్నెన్స్ అవన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండేటువంటి ప్రాబ్లం. సో ఇది అంటే ఆంధ్రప్రదేశ్కి మనకి తేడా చూస్తే ఇది మనకి ఈ యొక్క డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మోరోవర్ హిందీ ఇంపోజిషన్ మీద నిన్న స్టాలిన్ ఒక ఇదేసాడు. ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, ఈ యొక్క స్కూల్ ఫీజుని కనుక మీరు అటుగా తేడాలు చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటానని. ఎందుకంటే వీళ్ళు లిటరల్గా స్కూల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 10 to 30% ఫీజు పెంచుతున్నారట. జీతాలు పెంచరు మళ్ళీ. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకంటే మా టీచర్లకు జీతాలు పెంచాలంటారు కదా, కరెంటు బిల్లు పెంచాలంటారు కదా, కరెంటు బిల్లుకి జీతాలు 30% పెరగవుగా. ఓకే, వీళ్ళ ఫీజు ఏమో 10 to 30% పెంచుతున్నారు, జీతాలు మాత్రం ఒక్క రూపాయి కూడా, ఏదో 1000 రూపాయలు 2%, 3%, మ్యాక్సిమం 5% జీతాలు పెంచుతారు టీచర్లకి. మ్యాక్సిమం 5% జీతాలు పెంచి 30% ఫీజు పెంచుతున్నారు అనేది ఒక ఎలిగేషను. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో ఉంది అది. మళ్ళీ దానికి తోడు ట్యూషన్ ఫీజు కాకుండా మళ్ళీ డెవలప్మెంట్ ఫీజు అని డబ్బులు తీసుకునేదని బిల్డింగ్లు కొత్తగా కట్టరు, డెవలప్మెంట్ ఫీజు అంటారు. డెవలప్మెంట్ ఫీజు తీసుకుని డెవలప్ చేయాలి కదా స్కూల్ని, చేయరు. అసలు డెవలప్మెంట్ ఫీజు అనేది స్టూడెంట్ ఎందుకు కట్టాలి? అది ప్రైవేట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్లు అవన్నీ కూడా నీ సొంత డబ్బులు పెట్టి కట్టుకోవాలి. దాని స్కూల్ దగ్గర స్కూల్ ఫీజు కలెక్ట్ చేసి రేపొద్దున స్కూల్ వాడు చదువుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ నీది, స్కూల్ స్టూడెంట్ది కాదు కదా. స్టూడెంట్ దగ్గర కలెక్ట్ చేసి నువ్వు ఫీజు కడతావు, బిల్డింగ్ కడుతున్నావు. మరి వాడు వెళ్ళిపోయిన తర్వాత నా డబ్బులతో నువ్వు కట్టావు, బిల్డింగ్ నాదంటే ఊరుకుంటారా? మీరు ఊరుకోరు కదా. కాబట్టి బిల్డింగ్లు మీరే కట్టుకోవాలి. వాళ్ళు ఓన్లీ ట్యూషన్ చదువుకు మాత్రమే మీరు వాళ్ళకి ట్యూషన్ ఫీజు తీసుకోవాలి. డెవలప్మెంట్ ఫీజులను కలెక్ట్ చేస్తారు. యాక్టివిటీ ఫీజు అని, స్మార్ట్ క్లాస్ ఫీజు అని, డిజిటల్ ఫీజు అని, ఎగ్జామ్ ఫీ అని, ల్యాబ్ ఫీ అని, యాన్యువల్ ఫీ అని, స్పోర్ట్స్ ఫీ అని, ట్రాన్స్పోర్ట్ ఫీ అని, ఎక్స్కర్షన్ ఫీ అని, టూర్లు ఫీ అని, యూనిఫామ్ అని, పుస్తకాలని, పెన్నులు, రబ్బర్లు అన్నిటి మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టేదాన్ని డబ్బులు లాగుతున్నారని తమిళనాడు గవర్నమెంట్ ఈ చట్టం చేసింది. ఓకే, పెన్ని కంట్రోల్ చేయబోతున్నాము అనేది. యూనిఫామ్స్ ఇది ఈ స్పెసిఫిక్ షాప్లోనే కొనాలంటారు, పుస్తకాలు ఇది ఈ డీలర్ దగ్గరే కొనాలంటారు, షూలు, బ్యాగులు, ఐడీలు కూడా మేము ఇచ్చినవి చేయాలంటారు. మార్కెట్ ప్రైజ్లో 800 ఉంటే స్కూల్లో 1800 పెట్టుకుంటారట.
షూ మార్కెట్లో ₹800 ఉండే షూ స్కూల్లో అమ్ముతారు, ఒక్కో దానికి ₹18 బిల్ వేస్తారు. 1800 సారీ నాట్ 1800 బిల్ వేస్తారు, అంటే ₹1000 వేస్తాడు ఒక షూకి. ఆ 1000లో ₹500 వెండార్ తీసుకుంటే ₹500 స్కూల్కి కమిషన్ ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతున్నాయి తమిళనాడులో. స్కూల్ ఫీజులు కూడా అవి కూడా బస్ ఛార్జీలు 2 to 3 times ఎక్స్ట్రా అన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, దానికి స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీద రెగ్యులేషన్ లేదు. సంవత్సరానికి 50,000 60,000 ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఏది జస్ట్ కిలోమీటర్లు పికప్ చేసుకున్నా సరే వాళ్ళకేం ఆప్షన్ ఉండదు. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ అనుకోండి, పిల్లల్ని డ్రాప్ చేసేవాడు ఉంటాడు, ఇక స్కూల్ బస్ మీద డిపెండ్ అవుతారు. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, దాని యొక్క కండిషన్ బట్టి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో డిస్టెన్స్ బేస్డ్ ప్రైసింగ్ ఇవన్నీ కూడా ఉండవు. ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కూడా అసలు ఆడిటెడ్ అకౌంట్స్, బ్రేకప్ స్పెండింగ్, శాలరీ స్ట్రక్చరు ఇవన్నీ దగ్గర పెట్టుకొని మీరు చేయండి అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ చెప్పిందంటే. మోరోవర్ మిడ్ డే మీల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఎందుకంటే మిడ్ డే మీల్ అనేది కంపల్సరీ పెట్టారు ప్రైవేట్లో కూడా. సో మిడ్ డే మీల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, డిజిటల్ ఎడ్యుకేషను ఇవన్నీ చేయండి. లేట్ ఫైన్స్ హెవీగా వేయటం కరెక్ట్ కాదు. పిల్లల్ని క్లాసులకు రానేమో ఫీజులు కట్టకపోతే అంటే ఒప్పుకునేది లేదు. ఇవన్నీ పెట్టబోతున్నాం తమిళనాడులో. ఎగ్జామ్ హాల్ని బ్లాక్ చేయడం కుదరదు. ఇక నుంచి మీరు ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తే నా జాంతనే, పిల్లోడు ఎగ్జామ్కి మాత్రం మీరు ఆపడానికి లేదు. ఫీజు మీరు పేరెంట్స్తో చూసుకోవాలి. టీసీ ఇస్తామని థ్రెటన్ చేయకూడదు. ఓకే, చిన్నపిల్లల్ని మిడ్ ఇయర్లో తీసేయకూడదు, ట్రాన్స్ఫర్లు ఇచ్చి పంపించకూడదు. అడ్మిషన్ ఫీ, యాన్యువల్ ఫీ, యాక్టివిటీ ఫీ ఇట్లాంటివన్నీ కూడా మీరు ఒకవేళ రిఫండబుల్ అమౌంట్ ఏమైనా ఉంటే మేము రిఫండబుల్ అమౌంట్ ఏమో మేము అర్ధాంతరం తీసేసామంటే కుదరదు. ఇవన్నీ కూడా తీసేశారు. ఈ ఎలైట్ బ్రాండింగ్ ట్రాప్, ఒక బ్రాండింగ్ ట్రాప్ ఏంటి, అది ఒక గల్లీ స్కూల్ కంటే దారుణంగా ఉంటుంది. దాని వెనక ఇంటర్నేషనల్ అని పెడతాడు, రమేష్ ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టి ఒక పూర్ గుడిసెలో పెడతాడు. ఓకే, ఎందుకు ఇంటర్నేషనల్ తగులుతాడు అంతే ఊరిక. అది యాక్చువల్గా అది ఇంటర్నేషనల్ స్టాండర్డా? కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్ జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, చెన్నై, బెంగళూరులో నిజంగా ఉన్నాయి. అవన్నీ ఏసీ రూములు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అద్దాలు. ఇంటర్నేషనల్ స్కూల్ నిజంగా ఎన్ఆర్ఐ పిల్లలు చదువుతుంటారు. ఈ మధ్య ప్రతి వాడు ఇంటర్నేషనల్ తగిలిస్తున్నారు అనమాట. అక్కడ పోయి ఇంటర్నేషనల్ స్కూల్ అంటే అక్కడ పోయి చూస్తే పూరుగుడిసెలో స్కూల్ రన్ చేస్తారు చెట్ల కింద. ఓకే, చెట్ల కింద నడిపోయేవాడు ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్తే అక్కడ ఎన్ఆర్ఐ ఉండడు, పక్కన ఉన్న గల్లీలో ఉన్నట్టు ఆడుకునే పిల్లలు, స్లమ్ పిల్లలు అందరూ చదువుకుంటుంటారు అక్కడ స్కూల్లో. సో ట్రాప్, ఇంటర్నేషనల్, గ్లోబల్, వరల్డ్ క్లాసు, కేంబ్రిడ్జ్ స్టైలు, యూకే స్టైలు, లండన్ స్టైలు, జర్మనీ స్టైల్ అని చెప్పి తగిలిచ్చేదను చెట్ల కింద పాఠాలు చెబుతున్నారు. కిటికీలు కూడా ఉండవు అనమాట వాటికి. ఇవన్నీ ట్రాప్, అది నేమ్ ట్రాప్. అవన్నీ కట్ చేయబోతున్నారు. సేమ్ సిలబస్, ప్రిపేర్డ్ టీచర్స్, అంటే ట్రైనింగ్ లేని టీచర్స్ని తీసుకొచ్చి ఊరికి అక్కడ పెట్టి బేసిక్ క్లాస్ రూమ్ కూడా లేకుండా చేస్తున్నారు. ఇదంతా ఒక పక్క జరుగుతుంది. ఇంకొక పక్క కార్పొరేట్ దోపిడీ. కార్పొరేటర్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ప్రాఫిట్ ఇంటర్మీడియట్ వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్లోకి వచ్చేసి విపరీతంగా ఫీజులు పెంచేసి ఏసీ రూమ్ పెట్టాము, ఇదిగో స్విమ్మింగ్ పూల్ కట్టాము, ఓకే ఇదిగో బంగారం డోర్లు పెట్టాము కాబట్టి మీరు ఫీజు పెంచుతున్నాము, అంత కట్టండి ఇంత కట్టండి అని ఎన్ఆర్ఐలు. అది డిఫరెంట్ దోపిడీ. అది ఎన్ఆర్ఐలో వాళ్ళేమో పాపం వాళ్ళు ఎక్కడో ఉంటారు, మా పిల్లల్ని ఇండియాలోనే చదివించాలని అక్కడికి పంపిస్తారు ఎన్ఆర్ఐలు. వాళ్ళేమో ఎన్ఆర్ఐ అనగానే మీ పేరు ఎందుకంటే ఎన్ఆర్ఐ అనగానే 3 లక్షలు వేస్తాడు. అదే ఎడ్యుకేషన్, అదే సిస్టమ్తో 30,000తో చెప్పవచ్చు. వాళ్ళకి 3 లక్షలు అవుతారు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి. అడ్మిషన్ రియల్గా అడ్మిషన్స్ లేకుండానే అడ్మిషన్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టడం, డిఫరెంట్ సిలబస్ తీసుకొచ్చి పెట్టడం, చైల్డ్ సోషల్ సర్కిల్ని, బోర్డ్ ఎగ్జామ్ కంటిన్యూస్, ఇవన్నీ కూడా కట్ చేయబోతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఫిక్స్డ్ ఫీజు పెట్టి, పేరెంట్ రిప్రజెంటేషన్ పెట్టి, మొత్తాన్ని పిలిచి 3 సంవత్సరాలు లాక్ చేసి, కాస్ట్ బేస్డ్ జస్టిఫికేషన్ చేసి, నువ్వు చెప్పే ప్రతి దానికి కూడా కాస్ట్ బేస్డ్ జస్టిఫికేషన్ చేయండి అని చెప్పి ఈ యొక్క టీంకి చెప్పారు. ఈ టీం ఇది చేయబోతున్నారు. మోరోవర్ వీళ్ళు ఇది కూడా చేయబోతున్నారు. ఏంటి, స్టాలిన్ క్లియర్గా చెప్పాడు, హిందీ ఇంపోజిషన్ జాంతన హిందీ. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హిందీ ఇన్ తమిళనాడు దెన్ నౌ అండ్ ఫర్ ఎవర్ అన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఏమని, హిందీకి మా తమిళనాడులో ప్లేస్ లేదు, అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు సమస్య లేదు అని స్టాలిన్ రాశారు. మన వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు, మీరు రండి, మీరు అన్ని ఇన్ని లాంగ్వేజ్లు రాసుకోండి, మీరు అందరు బిల్డింగ్లు కట్టిస్తాము, పూలల్లో పెట్టిస్తాము అని చెప్పి వేస్తున్నారు. ఎవరో వచ్చి వాళ్ళకేదో ఉన్నాయి, వాళ్ళకేదో ఎజెండా ఉంది హిందీ పెట్టడంలో, మొత్తం కూడా
ఏమంటారు ఫెడరల్ సిస్టమ్ చేతిలో తీసుకోవడానికి వాళ్ళకి ఏది ఎజెండా ఉంది. వీళ్ళందరూ అక్కడ సరెండర్ అయిపోయారు. అక్కడ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ మొత్తం సరెండర్ అయిపోయింది. వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేక అక్కడ తమిళనాడు వాళ్ళు కొట్లాడుతుంటే వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి డోర్ ఓపెన్ చేస్తున్నారు. అంతే సింపుల్. ఓకే, 3 లాంగ్వేజ్ పాలసీ ఇవన్నీ కూడా మేము వెల్కమ్ చేస్తాము, మాకేం ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్, జర్మనీ కూడా నేర్చుకోవచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. హిస్టారికల్గా పొలిటికల్ కాంటెక్స్లో యాంటీ హిందీ ఎలిగేషన్స్ 1930 నుంచి 1960 వరకు ఎజిటేషన్స్ చేశారు తమిళనాడు చరిత్రలో. 1930, 1960లో యాంటీ హిందీ మూవ్మెంట్ చేసినప్పుడు మనం కూడా కొట్లాడాం. ఎందుకు? అప్పుడు మనం కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. మీ హిందీ ఇంపోజిషన్ మేము ఒప్పుకోమని 1930లో గొడవ చేసిన వాళ్ళలో మనం కూడా ఉన్నాము. ఓకే, ఇప్పుడు వాళ్ళు మాకు సంబంధం లేదు, మేమంతా హిందీ సంబంధించినటువంటి టీంలో చేరిపోయినట్టుగా నటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్. నిజంగా మాట్లాడితే ఆంధ్రాలో ఎవరికి హిందీ రాదు. తెలంగాణలో ఉన్న చాలామందికి వచ్చు, తెలంగాణలోనైనా చాలామందికి హిందీ వచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసలు హిందీ చాలామందికి రాదు. మేమందరం హిందీ వాళ్ళమి, మాది నార్త్, బీహారు, ఉత్తరప్రదేశ్ జీన్స్ ఉన్నాయన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అందరు. ఇప్పుడు నాకెందుకు అర్థం కావట్లా. ఎందుకు? వాళ్ళకి నిజంగా జీన్స్ లేవు ఏమని వాళ్ళకి తెలుసు. మనందరూ తెలుగు వాళ్ళమి, ఒక్కడికి కూడా హిందీ రాదని తెలుసు ఆంధ్ర వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకన్నా 10-20% వచ్చు, కానీ ఆంధ్ర వాళ్ళకి ఇప్పుడు హిందీ రాదు. బట్ వీళ్ళు ఎందుకు మా హిందీ భాష నేర్చుకోవాలి ఎందుకు అన్నారంటే ఏమి లేదు, కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్లు వీళ్ళని ఎవరు నొక్కుతున్నారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు భయపడి చేస్తున్నారు ఇవన్నీ. ఓకే, హిందీ ఇంపోజిషన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా సరే. ఎనివే, నేను ఎక్కువ మాటలు తెలుసుకోవాలా. తమిళనాడులో ఒక విప్లవాత్మకమైనటువంటి స్కూల్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ, నమస్కారం.